from Mahadi. Welcome to Big Boss Agni Pariksha. Welcome to the wonderful game show. నువ్వా నేనా పాయింట్ లో వచ్చినోడే పోటుగాడు. ఈ టాప్ 13 ని భయపెట్టి బెదిరించి మందలించి వాళ్ళని ట్రైన్ చేసి చెప్పవే నేను వింటాను కదా ఓ చెప్పే వీళ్ళని ఇంత కాన్ఫిడెంట్ గా కూర్చోబెట్టడానికి కారణం ఎవరో కాదు మన జ్యూరీ. మీరు గొప్ప ఏం గొప్ప నేను గొప్ప. మరి జ్యూరీకి వెల్కమ్ చెప్పేద్దామా? అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. ఆడియన్స్ ఓట్ ని క్యాలిక్యులేట్ చేస్తూ అలాగే జడ్జెస్ సెలెక్షన్ ని కూడా పరిగణలోకి తీసుకొని అయన్నొద్దు పాయింట్ కి రా. అందులో నుండి కొంతమందిని మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ కి పంపించబోతున్నా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇప్పుడు మహాపరీక్ష మొదలవబోతుంది. 1 by 1 నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ కి మీరు ఎందుకు వర్తి ఎందుకు అన్వర్తి అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఇది చెప్తే ఏమవుతుందో వాళ్ళు ఎలా తీసుకుంటారో అనుకోకుండా అనుకున్న ఒపీనియన్ స్ట్రాంగ్ గా పెట్టండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మరి ఈ ప్రక్రియ మొదలవబోతుంది ది మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మిస్టర్ హరీష్ తో. వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. చాలా మంది లక్షల మంది కళ ఇది, ఇక్కడ రావాలని ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని. ఆ విషయం మాకు తెలుసులే. సత్తా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, మాట్లాడాలి ఆన్ ది ఫేస్. అది నో మ్యాటర్ నా ముందు ఉన్నది ఎవరైనా సరే, దేవుడైనా సరే ప్రశ్నించగల కెపాసిటీ నాకు ఉంది. ఇది టూ మచ్. ఇది టూ మచ్. హూ ఇస్ ది అన్వర్తి? ఫస్ట్ షాకిబ్ ప్లీజ్. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది తర్వాత 15 లో సెలెక్ట్ అయ్యాడని తెలిసిన తర్వాత తనలో నాకు ఆ ఫైర్ కనపడలా. నువ్వేం చదివరా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బలిపొద్దు. నీకు ఛాన్స్ ఇస్తున్నాం. ఒకళ్ళని పిలిచి అన్వర్తి ఎవరో చెప్పు. గారిని పిలుద్దాం అనుకున్నా. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. రాంగ్. నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అంటున్నారు. ముక్కుసూటిగా మాట్లాడు తప్ప మిగతా ఏవి లేవని నేను బిలీవ్ చేస్తున్నా మీ దగ్గర. ఏమి లేవు నాకు దగ్గర. మీరు ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ అన్నాడు నాకు అనిపించలేదు. మన హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం బిగ్ బాస్ కి వెళ్ళట్లా. విత్ మిస్టర్ మనీష్. 3rd ఎపిసోడ్ తర్వాత ఎవ్రీ డే వాజ్ మై ఫైనల్ డే అండి. ఎవడు అడిగారా? సో లెట్స్ కమ్ టు ద మెయిన్ థింగ్. అన్వర్తి నాగా వాడి సెల్లు అంత నచ్చిందా? నాగా గారు ఇప్పటి వరకు ఒక్కసారైనా తన ఒపీనియన్ వాయిస్ అవుట్ చేసిన ఎపిసోడ్ ఒక్కటి చెప్పండి నాకు. సో దోస్ వర్ ద బిగ్గెస్ట్ పాయింట్స్ వై నాగా గారు ఐ డోంట్ థింక్ ఈస్ వర్తీ టు గెట్ ఇంటూ ద బిగ్ బాస్ హౌస్. రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే అన్వర్తి. షాకిబ్ బ్రో జెన్యూన్ రీజన్ ఉంది. చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. ఇంప్రూవ్ అవుతున్నారు, రోజు ఇంప్రూవ్ అవుతున్నారు. టఫ్ ఫైట్ అయితే ఉంది. మనోడు ఎక్కడో లాగ్ అవుతున్నాడు అనేసి అన్వర్ది అనిపిస్తుంది అంతే. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. మరి జూరీ మన మహాపరీక్షలో వెళ్ళిపోదామా? yes ఏమండి మ్యాచ్ ఇచ్చేద్దామా? మొదలుపెట్టు. నేను గో అన్నప్పుడు అందరూ వచ్చి మీ ఇష్టం వచ్చిన దగ్గర నుంచోండి. ఎక్కడో కొడుతుంది సీనా. శ్రీయాకి మేము ఛాన్స్ ఇచ్చినప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ లో ఉన్న వాళ్ళతో ఛాలెంజ్ కి దిగుతుంది శ్రియ. గెలిచిన వాళ్ళు ఈ 2 బాక్సుల్ని స్వాధీనం చేసుకుంటారు. రైట్? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నిన్న గేమ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దివ్య కాబట్టి దివ్య నుంచి స్టార్ట్ చేద్దాం. సంథింగ్ రాంగ్. నో. 2 ఉన్నాయి. ఎవరితో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం? ప్రియా. 7 గ్లాసెస్ వచ్చేంత వరకు ఒక్కొక్క స్టిక్ పెట్టుకుంటూ ఒక రివర్స్ పిరమిడ్ ని ఎవరైతే ఫామ్ చేస్తారో అది టాస్క్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. You know you have a bright future, right? Thank you, sir. Love you, Nana.